ఈరోజు రంజన్ మండల్ పోలీస్ స్టేషన్లోనే మేము బర్ల ప్రవీణ్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ మీద ఫిర్యాదు చేస్తున్నాం. దేని కొరకనంటే తను కోటగిరి మండల్ నివాస ఉండి రంజన్ మండల్లో డ్యూటీ చేసుకుంటూ నవీపేట్ మండల్ ఎంజా గ్రామంలో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు ఎవరు ఇక్కడ ఎందుకు వస్తున్నావు అని అడిగినందుకు మీరెవరు అని దళితులపై అందరినీ నంజగొడుకులారా మాది నంజగొడుకులారా దళితులారా అని మీరందరూ దళితమ్ముల కొడుకులు అని చెప్పి అన్ని బండబూతులు తింటూ వాళ్ళపైన దాడి చేస్తూ మీ బండ్లు రోడ్డు మీద తిరిగితే మీకు నేను ఫైన్ వేస్తానని చెప్పి బెదిరిస్తూ మరి అట్లాగే సాయిలు అనే వ్యక్తిని కూడా సంవత్సరం కింద ఫోన్ చేసి బెదిరించిన కాలనీ మొన్న బయటకు తీసి ఆయన అరే ఫోన్పే పంపియో అది పంపి ఇది పంపి అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఊళ్ళో అంత చిత్తలు చేసేస్తున్నాం. ఆ బర్ల ప్రవీణ్ కుమార్ని ఆయనపై వెంటనే చట్టరీత్యా చర్య తీసుకొని అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన డ్యూటీలకి సస్పెండ్ చేయాలని కోరుకుంటూ నవీపేట మండలంలో ఇచ్చినాము మేము కంప్లైంట్ ఎడపల్లి మా రంజల్ మండలంలో ఇచ్చినాము. ఇంకా ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే కలెక్టర్కి ఇస్తాం, ఏసీపీకి ఇస్తాం, లేదు అని అనుకుంటే కూడా మరి ప్రజా సంఘాలతో నడి రోడ్ల కూర్చొని ధర్నాకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఒక నిండు సంసారం కూలిపోతున్నది బర్ల ప్రవీణ్ కుమార్ జయంగా. అతను కూడా పాపం అనాథనే, ఆయన కూడా ఒంటరి జీవే, ఆయన ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. ఆయన భార్యను లోబరుచుకొని మరి ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పక్కకున్న వాళ్ళని చూస్తే అదే నువ్వెందుకు అడుగుతున్నారు అని చెప్పేసి ఆయనను కూడా గల్లబట్టి కొట్టడానికి ఇదంతా మన 12 గంటల రాత్రి అంతా జరిగింది. ఇది చోద్యం చూసుకుంటూ కూడా పోలీసు ఇప్పటి వరకు ఆయన మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా చర్య తీసుకోకపోతే మేము దేనికైనా సిద్ధం ఉన్నాం. మరి ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మేము మహిళలకు రక్షణ ఇస్తున్నాం అంటున్న పోలీసులే మహిళలను లోపరుచుకొని సంసారాలు కూలగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళని మరి కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లోకల్ తిరుగుతున్నారు ఇండియన్ పోలీస్ స్టేషన్ లోపల దాదాపు వెళ్తున్నా వెళ్తేనా బయట ఆపేసిన ఫోటో తీసుకొని బర్ల కుమార్ ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ దాదాపు వెళ్ళేటప్పుడు బండి ఆపేసి ఫోటో తీసుకొని వాడికి ఎఫ్ఐఆర్ రాస్తాను కోర్టు పంపిస్తా అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎంచలో కలిస్తే ఎంచలో ఎందుకు వచ్చిన బాబు అంటే కేసు ఫైల్ అయింది అని అదే చెప్పేసి డబ్బులు కావాలని ట్రై చేసిండు. నేను రానని చెప్పేస్తే నువ్వు రాకపోతే పోయి కేసు ఫైల్ చేస్తా, లేకపోతే నీకు 1000 రూపాయలకు ₹1,00,000 ఫైన్ ఇస్తామని అట్లా చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. దానివల్ల నేను రాలేను, ఏం చేసాను చేసుకోని చెప్పేసిన. దాని మీద ఎక్కడైనా దొరికితే మాత్రం నీకు ఫైల్ చేస్తాను దొరకబట్టుకుంటా అని చెప్పి మాట్లాడిందని చెప్పి టాటాపూర్ నుంచి వస్తున్నాం సెంజల్కు. కోటగిరి ప్రవీణ్ కుమార్ కానిస్టేబుల్ నాకు అక్కడ బండి తాళం గుంజేసుకుని 2 చెంపులు కొట్టేసిండు. ఆ విధంగా ఎంచకు తనకు పరిచయం ఉండగా నాకు అసలు పరిచయం తాళం ఇవ్వమంటే నాకు చెప్పు తీసి కొట్టేస్తారు వాడు. ఇన్ఫామ్గా కేసు ఫైల్ కావాలని మనం చేస్తున్నా. మరి కలిసి ఎంచాలకు వస్తుంది, ఎంచాలకు దాడి మాట్లాడితే నాకు డ్యూటీకి వచ్చి నాకు ఇది చేసాను అని చెప్పేసి మాట్లాడుతాను సార్. నువ్వెవడిరా భయ్, నువ్వెవడి? బెదిరిస్తావు ఇట్లా నీ పని ఆల్రెడీ కేసు ఉన్నది కమిషనర్ దగ్గర. ఇట్లా 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 అని చంపడానికి రెడీ ఉన్నారే. చెప్పడానికి అనిపిస్తుంది.